దేవునికి స్తోత్రములు. దర్శనకు వందనాలు కూడా వచ్చిన మీ అందరికీ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలేందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. మరియు విస్తారమైన జనముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న మైనుకుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. అప్పుడు నేను మరొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి వంశమునకును, ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడే వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్తను పట్టుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత, అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పాను. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పాను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనాను నమస్కారము చేసి తమ నొసటి ఎందేమి చేతి మీదనేమి దాని పేరు గల ముద్ర వేయించుకొని ఎడల ఏమీ కలుపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. వారు పరిశుద్ధుల ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఎవడైనాను ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనాను వేయించుకునే ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుము అన్ని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. మరియు వేరొక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి ఆ మేఘము మీద కూర్చున్న వానితో, భూమి పైరు పండినది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుము అని గొప్ప స్వరముతో చెప్పెను. ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవల్ని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. మరియు వేరొక దూత పరలోకం నందున్న ఆలయం నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. వేరొక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీదనున్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుము అని చెప్పెను.
ఆ దూత వాడి అయిన తన కొడవలిని భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడుచున్నెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ఆ ద్రాక్ష తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం. మరియు ఆశ్చర్యమైన మరొక గొప్ప సూచనను పరలోకమందు చూచితిని. అదేదనగా 7 తెగుళ్లను చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. అంతటా అగ్నితో కలిసినటువంటి స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని ముద్రకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణులు గలవారై ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచి ఉండట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు అని చెప్పుచు దేవుని దాసుడుగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్లను చేత పట్టుకున్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు 7 తెగుళ్లను చేత పట్టుకున్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకొని వారై ఆలయములో నుండి వెలుపలకు వచ్చిరి. మరియు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములో జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను తీసుకొని ఆ 7 దూతలకు ఇచ్చెను. మరియు దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చి పొగ చేత దేవుని ఆలయము నింపబడెను. 7 తెగుళ్ళు ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను.